డీటెయిల్స్ ఇస్తే గుంటూరు మొబైల్ కోర్టులో అంబటి రాంబాబును హాజరుపరిచారు పోలీసులు. రిమాండ్పై జడ్జికి వాదనలు వినిపించారు అంబటి రాంబాబు లాయర్. అయితే పోలీసులు కూడా రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు చేర్చారు. అంబటిని అరెస్ట్ చేస్తేనే లా అండ్ ఆర్డర్ కంట్రోల్కి వస్తుందని, అంబటి రిమాండ్ ఉండడంపై కూడా మంచిదంటూ రిపోర్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది పోలీసులు. జడ్జిని 14 రోజుల రిమాండ్ కోరారు పోలీసులు. అంబటికి ప్రాణహాని ఉంది, ఆయన బయట ఉంటే అల్లర్లు జరిగే అవకాశం ఉందని పోలీసులు చెప్పారు. నల్లపాడు పిఎస్లో తనను టార్చర్ చేశారని జడ్జి ముందు రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఏ తప్పు చేయకపోయినా అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పుకొచ్చారు. నల్లపాడు పిఎస్లో తనను టార్చర్ చేశారని ఆరోపించారు అంబటి రాంబాబు. రైట్, ఇదే అంశంపై మన డీటెయిల్స్ మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చందు, ఏదైతే అంబటి రాంబాబుకి సంబంధించినటువంటి కేసు అయితే మాత్రం ప్రజెంట్ విచారణ అయితే కొనసాగుతూ ఉంది. ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్టయితే ఆయనకి రిమాండ్ విధించేటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు సమాజంలో స్ప్లిట్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని ప్రభుత్వం తరపున న్యాయవాదులు చెప్తూ ఉంటే, ఇక అంబటి రాంబాబు తరపున న్యాయవాది మాత్రం పొన్నవల సుధాకర్ మాత్రం ఆయన దాంట్లో బాధితుడు అయినటువంటి వ్యక్తికే ఈ విధంగా ఇటువంటి శిక్షలు విధించడం కరెక్ట్ కాదు అని ఆయన అయితే వాదిస్తూ ఉన్నాడు. రిమాండ్ విధించడం కరెక్ట్ కాదు, బాధితుడు అయినటువంటి అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేశారు. దాడి చేసినటువంటి సందర్భంలో అతను నిందితుడు ఏ విధంగా అవుతాడు అని ఆయన అయితే తన వాదనలు వినిపించాడు. ఈ సందర్భంగా కూడా అంబటి రాంబాబు కూడా కొన్ని కీలకమైనటువంటి విషయాలు అయితే కోర్టులో జడ్జి ముందు అయితే చెప్పడం జరిగింది. తను ఈ ఏదైతే నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సమయంలో మాత్రం పోలీసులు అయితే టార్చర్ చేశారు. ఉదయం తెల్లవారుజామున 3:30 సమయంలో తనని అక్కడ ఉన్నటువంటి ఇద్దరు సిఐలు అదేవిధంగా కూడా ఇద్దరు కానిస్టేబుల్స్ కలిసి తన మీద దాడి చేశారు అని చెప్పి ఆయన చెప్పినటువంటి సందర్భంలో అక్కడ జడ్జి అయితే మాత్రం ఆ విషయాన్ని కొంచెం సీరియస్గా తీసుకున్నారు. సీరియస్గా తీసుకున్నప్పుడైతే మాత్రం స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేస్తూ ఉన్నారు. ఇక అంబటి రాంబాబుకి సంబంధించి ఆయన తరపునటువంటి న్యాయవాదులు అయితే తమ వాదనలు వినిపించడం జరిగింది. అదేవిధంగా కూడా గవర్నమెంట్ తరపున కూడా న్యాయవాదులు తమ వాదన అయితే వినిపించారు. ప్రధానంగా కూడా అంబటి రాంబాబు ఇప్పుడు క్రిటికల్ కండిషన్ సిచ్యువేషన్స్లో ఉన్నాడు. ఆయన కనుక రిమాండ్ విధించకుండా ఉన్నట్లయితే మాత్రం ఆయనకి ప్రాణహాని ఉన్నది. ఇప్పుడు టీడీపీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలే కాకుండా ప్రజలు కూడా ఆయన ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల మీద మాత్రం పూర్తిగా కూడా వాళ్ళైతే కోపంతో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన కనుక బయట ఉన్నట్టయితే మాత్రం ఆయనకు ప్రాణహాని కలుగుతుందని తెలియజేసినటువంటి పరిస్థితి అయితే కనపడింది. దీంతో రిమాండ్ విధించేటువంటి పరిస్థితి అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఒక పక్కన ఎవరైతే గుంటూరుకి సంబంధించిన గుంటూరు జిల్లా టీడీపీకి అధ్యక్షుడైనటువంటి పిల్లి మాణిక్యాలరావు అదేవిధంగా కూడా పోలీసులు కూడా సుమోటోగా స్వీకరించి సీఎం చంద్రబాబు నాయుడు మీద అంబటి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకి ఆధారంగా కూడా 2 కేసులు పెట్టినటువంటి సందర్భంలో నిన్నైతే మాత్రం ఆయన ఇంటి మీదకి వైసీపీ కార్యకర్తలతో సహా అందరి మీద కూడా దాడి చేశారు టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తల నాయకులు. దీంతో ఆయన్ని 10:30కి నిన్న నైట్ 10:30కి అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు అయితే మాత్రం నల్లపాడు స్టేషన్కి తరలించారు. అక్కడ నుంచి ప్రజెంట్ ఇప్పుడైతే మాత్రం ఆయన ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ మొబైల్ కోర్టులో గుంటూరు మొబైల్ కోర్టులో అయితే మాత్రం ఉన్నారు. దీనికి సంబంధించిన వాదనలు అయితే పూర్తిగా కూడా కంప్లీట్ అయినాయి. 14 రోజులు రిమాండ్ విధించేటువంటి అవకాశం అయితే ఉంది. ఎక్కడికి తరలిస్తారు అనే దాని మీద క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఈయన మీద దాడి జరిగిందని చెప్పిన మీద మాత్రం దాడికి సంబంధించి ప్రజెంట్ అయితే మాత్రం స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మళ్ళీ పోగొట్టు పెడతారు కావాలి కొంతమంది